గ్రామ పంచాయతీ కంచనపల్లి, మండల్ రానపల్లి, డిస్ట్రిక్ట్ జనగాం. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ జనవరి 31 నుంచి వెళ్ళి సర్పంచ్ పదవి కాలం ముగియడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో వాళ్ళకు గొప్ప పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కానీ సర్పంచ్లకు ప్లస్ స్పెషల్ ఆఫీసర్లకు ఏంటంటే సర్పంచ్లు విలేజ్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోని మమైక్యతం ఉంటారు కాబట్టి సమస్యలు ఎప్పటికప్పుడు క్లియరెన్స్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు సర్పంచ్ లేనందున ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన వాళ్ళకు బిజీ. స్పెషల్ ఆఫీసర్లు అంటే వాళ్ళు ఒక ఆటోమేటిక్గా ఒక జిల్లా అధికారులు అయి ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు గ్రామాలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో సమస్యలన్నీ శానిటేషన్ విషయమే కానీ, మిషన్ భద్రత విషయమే కానీ, విద్య విషయం కానీ ఓన్లీ ఈ అధికార పర్యవేక్షణలోనే నడుస్తుంటాయి కాబట్టి. కానీ సర్పంచ్ లేని లోటు అనేది ఇప్పుడు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ తడి చెత్త, పొడి చెత్త వ్యవహారం కానీ, మిషన్ భద్రత వ్యవహారం కానీ ఎలాంటి తేడా రాకుండా కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అధికారులు అయితే మమైక్యమై అన్ని విషయాలలో అన్ని వీధి దీపాలను మొదలు పెడితే అన్ని సమస్యల్లో మమైక్యమై పనులు అయితే ఇప్పటి వరకు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో కూడా అంటే స్పెషల్ ఆఫీసర్లు పాలనలో ఈ సర్పంచ్ లేనందున గ్రాంట్స్ అనేది రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఒకటంటే ఈ పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పైసలతో కూడుకున్న పనులు చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు సర్పంచ్ లేరు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి గ్రాంట్లు ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గ్రామంలో ప్రజల్ని ఈ ట్యాక్స్ అంటే ఉన్నటువంటి ట్యాక్స్ల ద్వారానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముందు ముందు ఇంకా చాలా ఇబ్బందులు కూడా అంటే సర్పంచ్ లేకపోతే ఈ ఫండ్స్ రాకపోతే పైసలతో కూడుకున్న పని కాబట్టి కొంచెం కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొంచెం గవర్నమెంట్ కూడా ఈ గ్రాంట్స్ విషయంలో కొంచెం రిలీజ్ చేసి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను క్లియరెన్స్ చేస్తే బాగుంటుందని ఒక నేను పంచాయత్ సెక్రటరీగా ఈ 5 టీవీకి నా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు సర్పంచ్ లేకపోవడం ప్రజాపాలన లేకుండా వేరే చేస్తుంది కాబట్టి ఈ పన్నుల వసూలు కానీ లేకపోతే ప్రజల మద్దతు పెట్టాలి. ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి ఫండ్స్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు అయితే పైసలు అయితే ఉన్నాయి. రాను ఒకటంటే పైసలు అయిపోయినాక కొంచెం తర్వాత ఇబ్బంది పడే సూచనలు ఏర్పడుతున్నాయి కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు సర్పంచ్ పోయిన తర్వాత మీరు గ్రామానికి సేవలు గ్రామంలో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది కానీ ప్లస్ మిషన్ ఐటమ్స్ కానీ ప్లస్ వీధి దీపాలు కానీ ఆటోమేటిక్ కంటిన్యూ ఏంటంటే ప్రజలకు నిత్యావసరంగా ఉండే ఏదైతే అవసరం ఉంటుందో అది మంచినీటి వ్యవస్థ కానీ ప్లస్ వీధి దీపాలు అయితే మేము ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా విధి నిర్వహణలో భాగంగా అన్ని ప్రజలకు సమకూరుస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ తర్వాత ఏది సమస్యలు ఉంటాయి కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఎండాకాలం అంటే జూన్ జూలై కాబట్టి అతి తక్కువ వర్షపాతం నమోదైంది కాబట్టి ముందు ఏమైనా ఉంటే ఇంకా వర్షం అంటే జూలై ఆగస్టులో కొంచెం వర్షాలు ఎక్కువ పడతాయి. అప్పటి వరకు కూడా మేము బ్లీచింగ్ పౌడర్ కానీ ప్లస్ మా దగ్గర బ్లీచింగ్ పౌడర్ కూడా అందుబాటులో ఉన్నది, ట్రాక్టర్ అందుబాటులో ఉన్నది. మాకు ఇబ్బంది కూడా 15 మంది ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ల వైపు కూడా పని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చే ప్లాన్కి కూడా మేము ఈ నీళ్ళు ఎక్కడ నిలిచి ఆయిల్ బాక్స్ తయారు జరుగుతుంది ప్లస్ బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మేము ముందుకు వెళ్తామని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్షాకాలం వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ప్రజలకు ఏ విధమైనటువంటి సదుపాయాలు అనేది మేము అంటే సదుపాయాలు ఓన్లీ మేము వాటరింగ్ అండ్ శానిటేషన్ అయితే చేయగలుగుతాం. కానీ సదుపాయాలు అంటే ఈ బోధున్న కాడ సీసీ రోడ్లు కానీ లేకపోతే వేరే అంటే అది ఫండ్స్తో కూడుకున్న పనులు కాబట్టి అది మేము చేయలేము. కాకపోతే ఏంటంటే నిత్యంగా ఏదైతే మేము శానిటేషన్ కానీ ఎక్కడ చిన్న వాటర్ స్టోరేజ్ అయిన కాడ వాటర్ ప్లస్ ఆయిల్ బాల్ కావడం, ఇంకెక్కడ శానిటేషన్ ఈగలు దోమలు ఉన్న కాడ బ్లీచింగ్ పౌడర్ జరగడం, ట్యాంక్లో ప్రతి 15 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేసడం ప్లస్ డైలీ బ్లీచింగ్ పౌడర్ చేసాం. ఇట్లాంటివి అయితే కార్యక్రమాలు అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది మమేకమై పంచాయత్ సెక్రటరీ ఆధీనంలో నిత్యం రోజు చేసే పనులు వాటిని చేయగలుగుతాం. ఇప్పుడు ఉపాధి హామీ పనులు
ఉపాధి హామీ పనులు ఏప్రిల్ నుంచి వెళ్ళి జూలై వరకు అయితే కంటిన్యూ బాగానే జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటిది గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈజీఎస్ పనులు ప్రజెంట్ వెళ్ళి చాలా మైండ్ బాగాయినాయి. ప్లస్ అంత వాళ్ళు 150-200 మంది వచ్చేది ఇప్పుడు ఈ సంవత్సరం 350-300 పైన ఉపయోగపడ్డాయి. పేమెంట్స్ కూడా అందుబాటులో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ పేమెంట్ ఇవ్వడం వల్ల కొంచెం ప్రజలు కూడా అరే ఈజీఎస్ పనులు చేస్తే పైసలు వెంబడే వస్తాయని దాని మీద వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు అయితే సక్సెస్ చేయడం. ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఫిట్టింగ్ ప్లాంటింగ్ అయితే మొక్కలకు ఫిట్టింగ్ తీయడం ఫిట్స్ తీసి పెట్టినాం. ప్లస్ ప్లాంటేషన్స్ ఈ యొక్క ఇంకా 2 days 1 days లో మిగతా కార్యక్రమాలు ఈజీఎస్ ద్వారా చేస్తాం. ఉపాధి హామీ పనులకు సమ్మర్ ఉన్నాయి కదా, సమ్మర్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారు? సదుపాయాలు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా వాళ్ళకి స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ కానీ ప్లస్ ఈ గ్లూకోజ్ ఇది కానీ ఏది వాళ్ళకి ఏమైనా స్పాట్గా ఏమైనా దెబ్బలు కాస్తే కూడా ఐడిన్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగింది. నమస్కారం అండి. అది జనగామ జిల్లా రఘునాథపల్లి మండల్ గ్రామం పంచనపల్లి. నేను కంచనపల్లి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మా యొక్క కంచనపల్లి గ్రామంలో ఒకరోజు గాను గరిష్టంగా 350 పైన వచ్చారు. ఈసారి మేము 13,000 మైండేస్ రీచ్ అయ్యాము. ఈ యొక్క సమ్మర్లో కూలీలకు కావాల్సిన కనీస వసతులు వాటరు, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టెంట్, షేడ్ నెట్స్ అన్నీ అరేంజ్ చేశాము. ఈ యొక్క వారంలో ఫిట్టింగ్ ప్లాంటింగ్ వర్క్ నడుస్తూ ఉన్నది. నా పేరు శ్రీలత. మా గ్రామం కంచనపల్లి, రఘునాథపల్లి మండలం, జిల్లా జనగామ. ఇక్కడ పథకం చేస్తున్నాను కరువు పని చేస్తున్నాను. సార్. ఎంత పడుతున్నాయి నీకు డబ్బులు? పడుతున్నాయి సార్. 200, 220, 230 అట్లా పడుతున్నాయి. పని చేసిన దాన్ని బట్టి పడుతున్నాయి సార్ పైసలు. అంటే మీకు ఈ వసతులు కల్పించారా? మరి కల్పించాను సార్. ఏమేమి ఇచ్చారమ్మా? టెంట్ వేసినారు, వాటర్, హైడింగ్ బాక్స్ ఇట్లాంటివి పెట్టింది సార్. నీళ్ళు పెట్టి వాటర్ ఇచ్చిందా? ఇచ్చింది సార్. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవి ఇచ్చింది ఇచ్చిందా? సార్. మరి ఎప్పుడు పోయింది, ఎప్పుడు వచ్చేది వాళ్ళు? పొద్దుగాల 7 గంటలకు పోయి 11 గంటల దాకా 11:30 దాకా చేసి వచ్చేవాళ్ళు. దూరం ఉంది, నడుచుకోవాలి కదా సార్. కొలతల ప్రకారం ఇచ్చారా? కొలతల ప్రకారమే చేసాం సార్. కొలతల ఆకు కొంచెం పెట్టేది, ఆ కొలతల ప్రకారం చేసినాకనే ఇంటికి వచ్చింది. ఇప్పుడు మీ బ్యాచ్లో ఎంతమంది ఉంటారు? మా బ్యాచ్కి 10 మందికి ఒకరు ఉండాలన్నారు కదా సార్. 10 మంది బ్యాచ్ ఉండాలన్నారు. కానీ మా బ్యాచ్ అయితే 30-35 మంది ఉండేది. మీరు ఎంతమంది అంటే మీకు పారాలు గడ్డ పొరలు ఇచ్చిందా? ఏంటి సార్? ఇవ్వలే? ఏంటి సార్? పారాలు గడ్డ పొరలు ఇవ్వలేదా? మా ఇంటికి